అందరికీ శనార్థులు నేను మీ గౌరిని చలో ఇయాల మన ఉప ఎన్నికల కౌంటింగ్ ఎట్లయినాయి అట్లనే పోటీ చేసిన లీడర్ల పరిస్థితి ఏంది ఓట్లు ఎవరికి ఎక్కువ పడ్డాయి మెజారిటీతోని ఎవరు గెలిచిరు ఇక ఇవన్నీ ముచ్చట్లు మన అదర్స్ న్యూస్ లో చూద్దాం ముందుగాలైతే హెడ్లైన్ చూరి చేద్దాం పరి మూడో స్థానంలోనే ఆగిపోయింది చేతి గుర్తు లీడరు ఆడబిడ్డకు అన్యాయం చేసిరంట మునుగోడు ప్రజలు రాజీనామా ఆఖరికి మిగిలింది ఓటమేనా మునుగోడు గడ్డ మీద గులాబీ జెండా లీడర్లు చేసుకుంటూ పెద్ద పండుగ గెలిచిన తర్వాత గరమైందట కేటీఆర్ సార్ గంతగానం తప్పులు చేసిరంట బీజేపీ లీడర్లు ఉన్నాయంట పొరపాట్లు అబ్బా ఈసారికి వచ్చిన గోస ఎవ్వలకు రావద్దుల్లా నేను పక్క మునుగోళ్ళ 50,000 మెజారిటీతోని గెలుస్తా అని గెలుపు ఖాయం చేసిండు అట్లనే ఓ దిక్కు ఓట్లు పడలే ఇక గెలుపు ఇంకా ఖాయం కాలే కానీ సంబరాలకు ఏర్పాట్లు చేయమన్నాడు ముచ్చట మీకు సమజైనట్టుంది కదా మరి ఆలస్యం ఎందుకు ముచ్చటేందో ఇందాం పార్ అబ్బాకి సార్కి వచ్చిన కోసం ఎవ్వలకు రావద్దులా నేనే పక్క మునుగోల 50,000 మెజారిటీతో గెలుతా అని గెలుపు ఖాయం చేసిండు అట్లనే ఓ దిక్కు ఓట్లు పడాలి గెలుపు ఇంకా ఖాయం కానే కాలేదు కానీ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు గెలుపు ఖాయం చేసిండు అదేను మొన్న మనం చెప్పుకున్న ముచ్చట మీడియా రిపోర్టర్స్కు పోలీస్ ఆఫీసర్స్కు బూత్లో ఉన్న ప్రతి స్టాఫ్ మెంబర్కి నా హృదయపూర్వక వందనాలు. మునుగోడు ప్రజలారా, ముఖ్యంగా మునుగోడులో ఉన్న 52,000 నిరుద్యోగులు, 53,000 యూత్, 105,000 మంది బయటకు వచ్చి ఈరోజు ఓటు వేయడం ప్రజలందరినీ ఆశ్చర్యం కల్పించింది. బీజేపీ మోసాలు మీరు చూశారు. 30,000 ఇస్తారని 3,000 ఇవ్వడం. టిఆర్ఎస్ అయితే తులం బంగారం ఇచ్చి 30,000 ఇస్తారని 3,000 ఇవ్వడం. కాంగ్రెస్ ఇంకా ఎలాగా డిపాజిట్లు కూడా రావని 500 కొన్ని ఏరియాలో 10,000 రూపాయలు ఇవ్వడం. అయినప్పటికీ యూత్కి నేను ఇచ్చే ఛాలెంజ్ ఏంటంటే మీరు డిసప్పాయింట్ అవ్వకండి, మంచి రోజులు మనకు వచ్చాయి. ఈ 105,000 మంది యూత్ ఇప్పుడు మీరు చేయవలసింది ఒకటి. నేను ఇప్పుడు మునుగోడు నుంచి చండూరు వెళ్తాను. చౌటుప్పలంతా మిమ్మల్ని చూశాను, మునుగోడులో చూశాను, నారాయణపూర్లో కొన్ని దగ్గర 60% మనకు ఓట్లు వచ్చాయి, కొన్ని దగ్గర 70-80% ఓట్లు వచ్చాయి. అందరూ మనకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. మీకు నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. కనీసం 50,000 మెజార్టీతో మనం గెలబోతున్నాం. కేసీఆర్ పోలీసులు కొందరిని, టిఆర్ఎస్ ఏజెంట్లని అన్ని అవినీతులు చేసినప్పటికీ చిత్తుగా మీరు ఓడగొట్టారు. అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కనుక ఇప్పుడు మీరు మీ విలేజ్ల నుంచి ఈ ఈవీఎం మెషిన్లు వచ్చినప్పుడు వీలైతే వాటిని 100 మంది ఉన్నారో ఫాలో అప్ చేసి చండూరు డాన్ బాస్కో స్కూల్కి రండి. నేను కూడా వస్తున్నాను ఒక 30 minutesలో. ఆ తర్వాత మనం నల్గొండ వెళ్తున్నాం. ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ లో వికాస్ రాజ్ గారు చీఫ్ ఎలక్షన్ చెప్పారో అవి మనం కాపాడుకుందాం. ఈ 2 రోజులు త్రాక్కుంటా కష్టపడండి, ఫలితం దక్కుతుంది. మంచి మెజారిటీతో మనం గెలుస్తున్నాం. ఈ 105,000 మంది యూత్ ఇప్పుడు మీరు చేయవలసింది ఒకటి. నేను ఇప్పుడు మునుగోడు నుంచి చండూరు వెళ్తాను. చౌటుప్పలంతా మిమ్మల్ని చూశాను, మునుగోడులో చూశాను, నారాయణపూర్లో కొన్ని దగ్గర 60% మనకు ఓట్లు వచ్చాయి, కొన్ని దగ్గర 70-80% ఓట్లు వచ్చాయి. అందరూ మనకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. మీకు నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. కనీసం 50,000 మెజార్టీతో మనం గెలబోతున్నాం. కేసీఆర్ పోలీసులు కొందరిని, టిఆర్ఎస్ ఏజెంట్లని అన్ని అవినీతులు చేసినప్పటికీ చిత్తుగా మీరు ఓడగొట్టారు. అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కనుక ఇప్పుడు మీరు మీ విలేజ్ల నుంచి ఈ ఈవీఎం మెషిన్లు వచ్చినప్పుడు వీలైతే వాటిని 100 మంది ఉన్నారో ఫాలో అప్ చేసి చండూరు డాన్ బాస్కో స్కూల్కి రండి. నేను కూడా వస్తున్నాను ఒక 30 minutesలో. ఆ తర్వాత మనం నల్గొండ వెళ్తున్నాం. ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ లో వికాస్ రాజ్ గారు చీఫ్ ఎలక్షన్ చెప్పారో అవి మనం కాపాడుకుందాం. ఈ 2 రోజులు త్రాక్కుంటా కష్టపడండి, ఫలితం దక్కుతుంది. మంచి మెజారిటీతో మనం గెలుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో అందరికీ షేర్ చేయండి.
ఇక ఇలా మునుగోడు ఉప ఎన్నికల ఓట్లు లెక్కలేస్తుంటే సార్కు చాలా తక్కువ ఓట్లు వచ్చినాయని మస్తు రంజి పడ్డాడు. మరి సారుకు ఇట్లా ఓట్లు ఎందుకు తక్కువ వచ్చినాయి? మరి మొన్ననేమో మీరు 50,000 మెజారిటీతో గెలుస్తారని చెప్తారు. మరి ఏంది ఏం కథ అని అడిగేసరికి సారేమన్నాడు ఇనూర్రి. 2019లో మే 10ని నేను కపిల్ సిబల్ గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ లో చెప్పాను, 40 రోజుల్లో ప్రజాస్వామ్యం కూలి ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలు అయింది. 4 రౌండ్లు కౌంట్ చేశారు. 60,000 ఓట్లు పడ్డాయి. కనీసం 45 నుంచి 55% నిరుద్యోగులు ఎడ్యుకేటెడ్ మాకు ఓటేసినట్లు వాళ్ళే చెప్పారు. 4 ఆర్టీఓలు అబ్జర్వర్స్ కూడా నాకు కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఎందుకని అడిగా మొన్న, సార్ మీకు 45 to 60% ఓట్ బ్యాంక్ ఉంది. 1,10,000 మంది ఎడ్యుకేటెడ్ ఉద్యోగులు ఓటేశారు మార్పు కొరకు, అభివృద్ధి కొరకు, ఉంగరం కొరకు. ఇప్పుడు చూస్తుంటే బీజేపీ టిఆర్ఎస్ కుట్ర క్లియర్ గా కనబడుతుంది. 60,000 ఓట్లు కౌంట్ చేస్తే మాకు 600 రాలేదు. దేవుడు సృష్టిని ఏ విధంగా సృష్టించాడో నాకు అర్థం అవుతుంది. కానీ నక్షత్రాలు, కోట్ల నక్షత్రాలు ఏ సపోర్ట్ లేకుండా నిలబడి ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ బీజేపీ టిఆర్ఎస్ కుట్రలు మాత్రం మొన్న నాకు అర్థమైంది. ముందు నుంచి నేను చెప్తున్నాను, ఈవీఎంలు మేము నమ్మడం లేదు అన్న, ఈవీఎంలతోనే ఓట్లు వేయించారు. మొన్న రాత్రి మీ మీడియా మిత్రులందరికీ చెప్పా, రాత్రి 10:30కి చండూరులో డాన్ బాస్కోస్ లో సడన్ గా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్తే 224 ఈవీఎంలు అక్కడ ఉన్నాయి. ఈ ఈవీఎంలు ఏం చేశారు 224 అని మేము ఫాలో అవుతుంటే కరెక్ట్ గా ఇక్కడికి వచ్చాయి. ఎక్కడ నేను ఇప్పుడు ఉన్నాను, నల్గొండ కలెక్టరేట్. వెంటనే నేను ఆర్ఓ గారికి, ఆ వినయ్ కృష్ణారెడ్డి ఉన్నాడు, ఆయన ఒక టిఆర్ఎస్ తొత్తు, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. ఆర్ఓ ఉన్నాడు రోహిత్ సింగ్, ఆయన ఒకటి. ఇట్లున్నది మనకి ఏ వాళ్ళు సార్ ముచ్చట. కానీ ఏదేమైనా మునుగోడు ఉప ఎన్నికలు ఎట్లయినా గెలవాలని మస్తు కష్టపడ్డాడు. అట్లనే కూలేజం వేసిండు, రైతుల బాధలు తెలుసుకున్నాడు. ఓట్ల దినం కూడా చాలా ఉరుకులు పరుగులు పెట్టిండు. కానీ సార్ అనుకున్న దానికైనా తక్కువ ఓట్లు వచ్చేసరికి పాలు సార్ చాలా తట్టుకోలేకపోయిండు. ఇక ఏదేమైనా గిసొట్టి ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి. మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళా నిలబడు అని అంటున్నారు వీడియో చూసిన పబ్లిక్. ఇగో మన రాజకీయాలు అన్నాక మస్తు లొల్లీలు గట్టనే. ఎన్నికలు వచ్చినప్పుడు గెలుచుడు ఓడిపోడు సహజం. ఇక ఆఖరికి ఏదేమైనా అంత మన మంచికే అనుకోవాలి. అవు మరే ఇప్పుడు గీ మాటలే మాట్లాడాలి. అట్లనే ఓ పారి ముచ్చట కూడా ఇందాం పారి. ఏమన్నా రాజకీయాలు అన్నాక మస్తు లొల్లీలు అట్లనే పంచాయతీలు అయ్యేది మనం చూస్తూనే ఉంటాం. అట్లనే ఇక ఎన్నికలు అన్నప్పుడు గెలుచుడు ఓడిపోడు అయితేనే ఉంటాయి. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మనం మునుగోడు ఉప ఎన్నికల ఓట్లు లెక్క పెట్టాక అన్న పోటీ చేసిన చేతి గుర్తు పార్టీ లీడరు పాల్వాయి శ్రవంతి మేడం మొత్తం లెక్కేయంగా 3వ స్థానంలో ఆగిపోయింది. అట్లనే కమలం పువ్వు పార్టీ కారు గుర్తును అందుకోలేకపోయింది. చాలా కష్టపడ్డది కానీ ఫలితం దొరకలేదు. అట్లనే ఆడబిడ్డని గెలిపిస్తారని అనుకుంటే కనీసం ముఖం కూడా చూడకుండా చేసిలాట మునుగోడు పబ్లిక్. అట్లనే పోలింగ్ దినం కూడా మేడం మీద లేనిపోని ఫోటోలు పెట్టి చాలా బాధ పెట్టిళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేసేలాని మస్తు రాంజి పడుతున్నారు మేడం ఓటేసిన పబ్లిక్. ఇక గిసొంటి ఎన్నికలు వస్తుంటే పోతుంటాయి, కానీ ప్రజలను ఈ ముచ్చటి జర గౌరవించాలి. ఇక ఏదేమైనా అంతా మన మంచిగా అనుకోవాలంటున్నారు ఈ ముచ్చటిన పబ్లిక్. కానీ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చేసిన పోరాటంలో ఈ రోజు నేను ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ నేను నైతికంగా గెలిచామన్న భావన నాకుంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఇలాంటి ఓటమి ఎదురైనా గానీ ప్రజలు ఏనాటికైనా మళ్ళా కాంగ్రెస్ పార్టీనే ఆదరిస్తారన్న నమ్మకం నాకుంది. అబ్బా అబ్బా అబ్బా, నెల రోజుల సంది ఎక్కడ చూడు ఒకటే లొల్లి, మునుగోడు. మరే మునుగోడులో ఉప ఎన్నిక జరగనీకి కారణం ఎవరో కూడా మనకి ఎరికే కదా. మరే రాజీనామా చేసేటప్పుడు ఏం ఆలోచన చేసిరో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం పక్క ఆలోచన చేయాలని అంటున్నారు మునుగోడు పబ్లిక్. మరి అసలు ముచ్చట ఏంది, ఏం ఆలోచన చేయాలి, ఏం కథ, చలో ఈ ముచ్చట ఏందో పురా గడుచుకుందాం పారి. ఇక్కడ రాజీనామా చేసిన మన రాజగోపాల్ రెడ్డి సారు ఇవాళ ఉప ఎన్నికల ఓట్లు మొత్తం లెక్క పెట్టాక 2వ స్థానంలో ఆగిపోయిండు. అరే మునుగోడు కోసం నేను రాజీనామా చేసి ఇక్కడ
ప్రజలకు నేను ఏమైనా చేయాలని ఆలోచన చేసే లోపలే సారు నాగం చేసిందట మునుగోడు పబ్లిక్. ఇక మునుగోల ప్రచారం చేసిన రోజులు ఎక్కడ మంద ఆగలేదు అటనే పైసలు పంచడం ఆగలేదు, అయినా కూడా ఆగం చేసిందట మునుగోడు జనాలు. ఇక పక్క మునుగోడు పబ్లిక్ నన్ను గెలిపిస్తారని సార్ గట్టి ధైర్యంతో మాట అన్నాడు. కేసీఆర్ గారు మునుగోడులో గెలిస్తే నేను దేనికైనా రెడీ. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నేను చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్ర రికార్డ్ చెప్తున్నారు, మళ్ళీ మేము తిప్పేస్తాం మళ్ళీ తర్వాత. మీరు ఎన్నైనా చెప్పండి, మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. నేను ఏ పదవి తీసుకోను, నేను ఇది ప్రజల కోసం. అయ్యో సారు ఈ మాత్రం దానికి మీరు రాజకీయాల్లో సన్యాసం తీసుకున్నాడు ఎందుకని అంటున్నారు వీడియో చూసిన పబ్లిక్. ఇక ఈసారి కాకపోతే మరోసారి నిలబడరు, అట్లనే మిమ్మల్ని నమ్ముకొని ఓటేసిన వాళ్ళకి ఆసరు కావాలని అంటున్నారు ఓటేసిన జనాలు. మొత్తం అసెంబ్లీ మొత్తం మునుగోడుకు వచ్చి కూర్చుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ధర్మం వైపు ప్రజలు నిలిచి పోరాటం చేసిండ్రు, అయినా కానీ వాళ్ళ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో భయపడి కొన్ని సందర్భాల్లో ఈ విధంగా కొన్ని ఓట్లు తెచ్చుకోగలిగింది తప్పితే నిజంగా మేము గెలిచినట్టే అనుకుంటున్నాం. తప్పకుండా రాబోయే రోజులు ఈ పోరాటం కొనసాగిస్తాం. చేసేవాళ్ళు ఎక్కడ చేయలేదు ఇప్పుడు, కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని చెప్పి గొల్ల కుర్మల కుటుంబాలకు అకౌంట్లో పైసలు వేసి అది లాక్ చేసిండ్రు. లాక్ చేసి ఏం చెప్పిండ్రు, మీరు టీఆర్ఎస్ ఓటు వేయకపోతే మీ పైసలు రిటర్న్ తీసుకుపోతాం అని అకౌంట్లన్నీ సీజ్ చేసిండ్రు మా గొల్ల కుర్మ సోదరులకు. అదేవిధంగా పెన్షన్ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మీ పెన్షన్ కట్ అవుతుంది టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోతే అని చెప్పి బెదిరించిండ్రు. అది దానికి సాక్ష్యం ఎలక్షన్ కమిషన్ జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని వీడియో రూపంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసి ఆయనని 2 రోజులు ప్రచారాన్ని నిషేధించింది. అంటే మళ్ళీ బెదిరించిండ్రు. ఒకవైపు ప్రలోభాలు, ఒకవైపు బెదిరింపులు. ఈ రకంగా వాళ్ళు ఈ ఎన్నికల్లో గెలిచిండ్రు. కానీ ఇది అధర్మ యుద్ధం, ఈ ధర్మ యుద్ధం కాదు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో అధికారం ఉంది కదా అని చెప్పి మొత్తం కౌరవ సైన్యం మునుగోడుకు వచ్చి అధర్మంగా గెలిచిన తప్పితే ఇది నిజంగా వాళ్ళ గెలుపు నిజమైన గెలుపు కాదు. రేపు అసెంబ్లీ ఎన్నికలు రాబోయే రోజుల్లో కేసీఆర్ మీద ఎంత వ్యతిరేకత ఉందనేది, కేసీఆర్ ఎంత భయపడుతుండు, ఎంత మోసం చేసిండు తెలంగాణ ప్రజల్ని, ఏ ఒక్క ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి భయపడి ఈ ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం పాల్పడి ఈ విధంగా ప్రవర్తించింది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మా పోరాటం కొనసాగుతుంది. ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణలో ఈ కుటుంబ పాలన, ఈ కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు, ఈ రాచరిక పాలనని పొందబెడుతందుకు ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుంది. ఇది మొదటి మెట్టు. చాలా నిజంగా చెప్పాలంటే నాకు చాలా తెలంగాణ ప్రజలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు, ఉద్యమకారులు ఎంతోమంది వచ్చి నా గెలుపు కోసం కృషి చేసిండ్రు. వాళ్ళందరికీ మునుగోడు ఓటర్ మహాశయులందరికీ కూడా నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మామూలుగా జరిగిన యుద్ధం కాదు, ఇది ఎన్నిక కాదు, ఇది భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక. గతంలో ఎప్పుడు జరగలేదు. ఒక వ్యక్తిని ఓడగొడుతందుకు పొద్దుగాల లేచి టీవీల ముందట కూర్చున్నాం. ఇక 8 గంటల కోట్ల లెక్కింపు పెట్టుడు సురు చేసిరు. మొత్తం 15 రౌండ్లు. ఇక గట్లనే రౌండ్ అయిపోయిన కొద్ది పానం జల్లు అంటుంది. మరి పోటీ చేసిన లీడర్లు కూడా గింతగానం పరేషాన్ అయ్యారో లేదో మరే. గట్ల అయింది ఇవాళటి కథ. అసలే ఉన్నాయే 3 అధికార పార్టీలు. అందులో ఒక ఆడబిడ్డ, పక్కన చూస్తేనేమో రాజీనామా చేసిన అధికార పార్టీ లీడరు. ఎవరు గెలుస్తారో ఏమవుతుందో అని ఆగమాగమైనం. మరి ఆఖరికి ఎవరు గెలిచిరు, ఎంత మెజారిటీతో గెలిచిరు, ఆలస్యం చేయకుండా ముచ్చటేంతో చూద్దాం పారి. ఇక ఇన్ని రోజులు మునుగోల ప్రచారాలు ఎట్లయితున్నాయన్న పబ్లిక్ ఎవరు ఓటేస్తారని ఆలోచన చేసినాం. కానీ మొన్న వేసిన ఓట్లు ఇవాళ మొత్తం లెక్క పెట్టాక మన కారు గుర్తు పార్టీ మంచి మెజారిటీతో ముందరకు వచ్చింది. అట్లనే మొత్తం ఇలా పొద్దుగాల సురు చేయంగా 15 రౌండ్లు మొత్తం కలిపి చూస్తే ఇక కారే ముందరకు వచ్చింది. అట్లనే మొత్తం ఇలా పొద్దుగాల సురు చేయంగా 15 రౌండ్లు కలిపి చూస్తే ఇక కారు ముందటున్నది, కమలం ఎనుకున్నది, చేయి గుర్తు చివరకు ఉన్నది. ఇక మొత్తానికైతే మంచి మెజారిటీతో కారు దూసుకపోయింది. ఇక గెలిచిన సమయంలో గులాబీ లీడర్లు అందరూ పెద్ద పండుగనే చేసుకున్నారు. కారు గెలుస్తుందని తెలిసిన కార్యకర్తలు ఇక మధ్యాహ్నం పూటనే పండుగ సురు చేసిళ్ళు. అట్లనే మునుగోడు పబ్లిక్ మాకు పక్కా న్యాయం చేస్తారని ఓట్లేసి గెలిపించులు. మరి ఇచ్చిన హామీలు అట్లనే మాటలు కూడా నిలబెట్టుకోవాలని అంటున్నారు మునుగోడు పబ్లిక్. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా
మాట్లాడిస్తా. ఏంది ఇంత డబ్బులు అమ్మాయినావు? ఆరిపోయే దీపానికే ఎలుగు ఎక్కువంట. అట్లనే ఎక్కడ ఎట్లా మాట్లాడాలనో అక్కడ అట్లా మాట్లాడాలి. మంచి చెడు జర చూసుకోవాలి. ఎందుకంటే అన్ని రోజులు ఒక్క తిరిగి ఉండయి కదా. గెలిపోయినా గట్లనే ఓటమైనా అన్నిటికీ తట్టుకోవాలి. మనకు ఇంత నోరు ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు. జరింత సోచాయించాలి. లేకపోతే ఆఖరికిగో గిట్లనే ఉంటుంది కథ. మంచి చెడు జర చూసుకోవాలి. ఎందుకంటే అన్ని రోజులు ఒక్క తీరే ఉన్నాయి కదా. ఇక గెలుపు అయినా అట్లనే ఓటమైనా అన్నిటిని తట్టుకోవాలి. మనకి ఇంత నోరు ఉన్నది కానీ ఎట్లా పడితే ఎట్లా మాట్లాడితే కుదరదు. ఇవన్నీ నేనన్న మాటలు కాదులా. మన గులాబీ మంత్రి కేటీఆర్ సార్ ఇలా సాయంత్రం పూట పెట్టిన మీటింగ్లు అన్న మాటలు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఎవడు రాజీనామా చేయమన్నాడు, అట్లనే ఎవరు ఓడిపోమన్నారు. ఏం మాటలు ఏం నోరు. ఎక్కడ చూడు పైసలు కట్టలే, అట్లనే మందు తీసాలు. ఇక అధికార పార్టీలు ఉన్నామని ఎగిరెగిరి దునుకోవద్దు. ఎన్నికలు అన్నప్పుడు ఎవరన్నా ఒకరు గెలుస్తారు, అట్లనే ఇంకోళ్ళు ఓడిపోతారు. కానీ ఏదేమైనా ప్రజలను మనం జర గౌరవించాలి అని చెప్పుకుంటూ వచ్చిండు మన కేటీఆర్ సారు. ఇక మరి సార్ ఇంకేమేమి మాట్లాడిండో సార్ మాటలు కూడా ఇందాం పారి. కారు గుర్తున పోలిన గుర్తులను బలవంతంగా తెచ్చి మరి ఎవరి ఆదేశాల్లో పైనుంచి తెచ్చి ఈరోజు కారును పోలిన గుర్తులకు దాదాపు 6,000 ఓట్లు పోయినాయి. లేదా మా అభ్యర్థి 17,000 ఓట్లతో గెలవాలా. కారును పోలిన గుర్తులకి దాదాపు 6,000 ఓట్లు పోయినాయి. అంటే ఇన్ని రకాల ప్రయత్నాలు, ఇన్ని రకాల అర్ధరహితమైన ప్రయోగాలు. ఇంకా మీరు చూసినారు మొన్న ఆ ఢిల్లీ నుంచి వచ్చిన బ్రోకర్లు అయితే డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు ఈవీఎంలను కూడా మేము మేనేజ్ చేస్తాం అనే మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పొచ్చు. ఈవీఎంలను మేనేజ్ చేశారని చెప్పొచ్చు. గుర్తులను తారుమారు చేసి గుర్తులను బలవంతంగా రుద్ది అపసవ్యపు పద్ధతుల్లో అడ్డదారులు దొక్కి గెలిచే ప్రయత్నం చేసినారని చెప్పొచ్చు. ఓ 2 పార్టీలను శిఖండి పార్టీలను కూడా ముందు పెట్టి మా ఓటు చీల్చే ప్రయత్నం చేసినారని చెప్పొచ్చు. ఇట్లా చాలా చెప్పొచ్చు. కానీ గెలుపైన ఓటమైనా దాన్ని ఈక్వల్గా స్థితప్రజ్ఞతతో స్వీకరించే ధీరోదాత్తత టీఆర్ఎస్కి ఉంది. కాబట్టి గెలుపుకి పొంగిపోవడం, అపజయానికి కుంగిపోవడం మాకు అలవాటు లేదు. మా గుర్తులు పోలిన గుర్తులు ఎన్ని తెచ్చినా, రాజగోపాల్ రెడ్డిని కొన్ని గ్రామాల్లో చీత్కరించినా, ప్రజలు చీకొట్టి తరిమి కొట్టినా ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ ఇష్యూ కింద చేయలేదు. ఇంకా దారుణం ఏంటంటే ఎంత చిల్లర అంటే ప్రజాస్వామ్యంలో మీ ప్రచారం మీరు చేసుకోవాలి, మా ప్రచారం మేము చేసుకుంటాం. ఎవరి పార్టీకి వారు పని చేసుకోవాలి. సోదరుడు పల్లారాజేశ్వరరెడ్డి గారు పల్లివేల అనే గ్రామంలో మునుగోడు మండలంలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ కెలికి కయ్యం పెట్టుకొని మా పార్టీకి మా పని మేము చేసుకుంటుంటే కెలికి కయ్యం పెట్టుకొని వాళ్ళే రాళ్లతో దాడి చేసి మా ఎమ్మెల్సీ గారి మీద, మా జెడ్పీ చైర్మన్ మీద ఈ రకంగా దాడి చేసి రక్తం వచ్చేటట్టు కొట్టి 12 మంది టీఆర్ఎస్ కార్యకర్తల రక్తాన్ని కళ్ళ చూసి మళ్ళీ తెల్లారి మాకేదో జరిగిపోయింది, మా మీదే హత్య. అవుతారు మీరు చెప్పిన ముచ్చటలు కూడా జరిగితే న్యాయం ఉన్నది. ఎన్నికలు ఓట్ల అన్న దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నారు కారు గుర్తు లీడర్లు. ఎట్లున్నాయి ఇలా ఇవాళ ముచ్చట్లయితే మాస్తున్నాయిలే. ఇక గిసంటి ముచ్చట్లతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన అమ్మా న్యూస్.